వైకుంఠ ఏకాదశికి ఉన్న విశిష్టత ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై నుంచి నిద్ర లేచే సమయానికి ముక్కోటి దేవతలు కలిసి వెళ్లి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్న రోజే ముక్కోటి ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఏక దీక్షతో స్వామివారిని స్మరిస్తూ పూజిస్తే అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనాన్ని అధిష్ఠించి 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చిన రోజే ఈ వైకుంఠ ఏకాదశి కావున దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశి తిథులలో సరిసమానమైన పవిత్రతను కలిగి ఉన్నందువల్లే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా భావిస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజుననే క్షీరసాగర మదనంలో అమృతం ఉద్భవించిందని చెబుతాయి మన పురాణాలు. అంతేకాదు ద్వాపరయుగంలో మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశించింది కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజుననే అని మన పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఆచరించే ఉపవాసం, జపం, ధ్యానం శుభ ఫలితాలను ఇస్తాయి. మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో.